మా పెద్ద పెద్ద చేపలు పట్టాలని ఎగబడి ఈ ఇసురు వలనైతే కొనేసానులే కానీ దీంతో అయితే అంత దిగుబడి రావడం లేదు. ఇంకా ఈ వల బాలేదో నేను వేయడం బాలేదో తెలుసుకుందామని ఇంకా ఇక్కడే చేపలు పడుతున్న ఈ తాతకైతే వల ఇచ్చాను. ఆయనైతే వల చేతిలోకి తీసుకొని ఒకసారి అయితే వేశాడు. వల అయితే బాగానే ఉందిలే కానీ నువ్వు వేయడమే బాలేదురా బాబు అన్నాడు. మా ఇంకా మనం మెయిన్ మ్యాటర్ లోకి వస్తే ఇక్కడ చేపల సంగతి పక్కన పెడితే పీతలు మాత్రం భలే పడుతున్నాయి. మా చేపల్ని ఎలాగైనా హ్యాండిల్ చేయొచ్చులే గాని పీతల్ని హ్యాండిల్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. నేనైతే గాలానికి రొయ్య పెట్టి నీళ్ళల్లో అయితే ఇసిరేశాను. ఏదో బరువుగా అనిపిస్తుందిలే గాని చాప అయితే కాదు. ఇంకా మెల్లగా బయటికి లాగుతా ఉంటే గాలానికి పీత కనిపించింది. దాన్నైతే ఇంకా ఈ మెస్ తో పైకి లాగేశాం. మా పీత పడగానే ముందుగా చేయాల్సిన పని ఏంటంటే ఎలాగైనా చేసి దాని 2 గిట్టలు ఇరగొట్టేయాలి. అట్లా పీతలు అయిపోయేసరికి ఇట్లా చేపలైతే అందుకున్నాయి. మా ఈ చేప మూతి చూడ్డానికి అచ్చం మనిషి మూతి లాగే ఉంది. సో ఫైనల్ గా మనకి ఇన్ని పీతలు అయితే పడ్డాయి.